అపోజిట్ ఉంది అల్బస్టన్ కాంప్లెక్స్ అని చెప్పేసి, అల్బస్టన్ మాల్. సో ఇక్కడ వెళ్తున్నాం అనమాట ఇవాళ మనము. ఇక్కడ నుంచా స్ట్రోలర్ పోవడానికి ఈజీ వే. సో ఈ వీకెండ్ వెళ్ళాల్సినటువంటి లొకేషన్ అనమాట. మాకు ఎంట్రీ అయ్యాము. వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ పింకీ ప్రియాంక. సో ఈరోజు మా మమ్మీకి అలాగే మా అబ్బాయి నియాంగ్కి ఒక స్పెషల్ ప్లేస్ చూపించడానికి కోసం అని చెప్పేసి సాల్మీలో ఉన్నటువంటి అల్బస్టన్ కాంప్లెక్స్కి వచ్చాము. సో నేను ఆన్లైన్లో చూసిన సూపర్ ఉంది, బట్ లైవ్లో ఇంకా అద్భుతంగా ఉంది. మొత్తం అన్ని డైనోసార్ల కాన్సెప్ట్లు అండ్ డైనింగ్ అంతా కూడా పక్కనే ఇక్కడే ఉందన్నమాట. చిన్నపిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ మేమైతే ఇప్పుడు ఇక్కడ లంచ్ కోసం అని వచ్చినాము. అండ్ అలాగే కొంచెం రైడ్స్ చేద్దాం, చిన్నపిల్లోడు కదా ఇంకా ఆడుకుంటాడని చెప్పేసి వచ్చినాం అనమాట. సో యా, హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ అ టూరిస్ట్ ప్లేస్. అది అలా డిజైన్ చేశారు ఈ మాల్ని. ఇంతకుముందు అసలు ఇలాంటి ఏం లేకుంటే ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ వచ్చినప్పుడు అయితే నథింగ్, ఇక్కడ ఏం లేదు. బట్ ఇప్పుడు కొత్తగానే మొత్తం అన్ని ఇన్స్టాల్ చేశారు. మొత్తం గ్రీనరీ డిజైన్స్ అన్ని కూడా మొత్తం గ్రీనరీ పెట్టారు. ఇంతకుముందు ఈ వాటర్ది ఫౌంటైన్ ఉండే, అంతే ఇక్కడ ఏం లేకుండే అనమాట. సో ఇప్పుడు అన్ని పిల్లలకు కొంచెం అట్రాక్షన్స్ అన్నీ కూడా యాడ్ చేసేసి, అక్కడ పిల్లలు చూడండి సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారు. దీని ఎంట్రన్స్ వచ్చేసి 1 KD per head. సో లోపలికి వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేద్దామని వచ్చాము. అండ్ అక్కడ డైనింగ్ ఏరియా ఉంది. टाटा नियांग टाटा। डर रहा है ना, नजदीक से देख के डर रहा है। डायनासोर ये डायनासोर कम ఫస్ట్ అక్కడ రీచ్ అయిపోగానే అక్కడ ఏముంది ఏంటి ఎలా టైం స్పెండ్ చేయొచ్చు అని కొద్దిగా క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ అక్కడ చూసేసరికి ఒక 1.5 hour to 2 hours టైం అయితే తీసుకుంటుంది అక్కడ స్పెండ్ చేయడానికి అని చెప్పి ఫస్ట్ మేమైతే లంచ్ చేసేసాము. ఎందుకంటే లంచ్ టైంకి అక్కడ రీచ్ అయ్యాం కాబట్టి. సో లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము ఎంట్రీ అయ్యాము. సో ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ తీసుకొని కొన్ని రైడ్స్ ఎక్కాము కూడా. సో దానికి కొద్దిగా టైం పట్టింది అనమాట. సో నాకైతే పిచ్చిగా నచ్చేసింది, లొకేషన్ చాలా బాగుంది. ఓకే వెరీ గుడ్ గో. సో చాలా మంచి ఇది ఎంత పెద్ద ఉందే మేడం, మస్తు కదా నీకు పైన చల్ల అనిపించలేదు కానీ. చాలా బాగుంది అసలు, రియలిస్టిక్ ఉంది ఒక్కొక్క డైనోసార్. చిన్న పిల్లలకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది.
నాకే ఇంత ఎక్సైట్మెంట్ ఉందంటే ఇంకా పిల్లలకి ఎట్లుంటుంది మీరు అర్థం చేసుకోవచ్చు. మా బుడ్డోడు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. లోపలికి ఎంటర్ అయింది. అన్నిటి మీద ఎక్కించవచ్చు కానీ భయపడతాడు కొంచెం దగ్గర నుంచి చూసిన తర్వాత. అందుకోసం ఎక్కించట్లేదు. జస్ట్ ఓన్లీ ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 1 kd తీసుకొని అయితే లోపలికి వచ్చినాము. సో ఈచ్ రైడ్ ఎక్కించాలనుకుంటే మళ్ళీ 1 kd పే చేయాలి. ఆల్ టుగెదర్గా ఒక 7 kd పే చేస్తే మొత్తం అన్ని రైడ్స్ ఎక్కించవచ్చు అనమాట. 1 hour మీకు ఛాన్స్ ఉంటుంది. సో ఇంక్లూడింగ్ ది సెల్ఫీ వీడియో తీసుకునే స్టాండ్. అక్కడ ఒక అబ్బాయి చూస్తున్నాడు కదా, సేమ్ మన ఫోన్లోనే అలా చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ ఇంకా బోన్స్తో సెట్ చేసేది ఏదో ఉంది. బోన్స్ అన్నీ వెతకాలి మట్టిలో నుంచి. పిల్లలు అలా ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో స్కెలిటన్స్ ఇలా మనము ఒకళ్ళను పిల్లలతో పాటు ఒకళ్ళు కూర్చోవచ్చాడు. చిన్న పిల్లలు అయితే ఇది ఎక్కిద్దాం లేదంటే, కానీ భయపడతాడేమో అని చూస్తున్నా. ఇంకా చిన్న పిల్లలకి టాటూలు వేస్తున్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ మీకు నా ఎగ్జైట్మెంట్ చూస్తేనే అర్థమైపోతుండొచ్చు అనుకుంటున్నాను ఎంత నేను హ్యాపీగా ఉన్నాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నేను ఒక డిఫరెంట్ ప్లేస్కి అండ్ మంచిగా రియలిస్టిక్ ఉన్న ప్లేస్ని అయితే చూశాను. అండ్ ఈ ప్లేస్లో ఓన్లీ చిన్నపిల్లలే కాదు, డెఫినెట్గా పెద్దవాళ్ళకు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది చూస్తే కనుక. ఇన్ కేస్ మీరు ఒకవేళ కువైట్లో ఉంటే కనుక డూ విజిట్ దిస్ ప్లేస్. ఇట్ ఈస్ సాల్మియా ఓన్లీ. అండ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే కనుక మీకు ఎలా అనిపించిందో అది కూడా నాకు కమెంట్లో పెట్టండి. చాలా బాగుంది. అండ్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 1 kd అండ్ అది మల్టిపుల్ ఎంట్రీస్ చేయొచ్చు అనమాట. అంటే 1 డేలోనే 1 hour లోపల 2 hours లోపల ఎన్ని టైమ్స్ లైక్, ఎందుకంటే పక్కన ఒక స్టాల్ ఉంది, అక్కడ మీకు టికెట్స్ తీసుకోవడానికి ఇన్ అండ్ అవుట్ అవుతూ ఉండాలన్నమాట. సో అందుకోసం మేము మళ్ళీ రైడ్స్ కోసం వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ వేరే టికెట్స్ తీసుకున్నాము. అలా ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఎంట్రీ అయిపోయానమాట. అండ్ చిన్నపిల్లోడు కాబట్టి అన్నీ ఎక్కించలేదు. కొన్ని రైడ్స్ లైక్ అంటే ట్రైన్ రైడ్ ఒకటి ఎక్కించాను అండ్ మట్టిలో దించలేదు. అండ్ ఇంకా పెద్ద వాటిని చూస్తే దగ్గరికి వెళ్ళగానే కొద్దిగా భయపడ్డాడు అనమాట. సో అందుకోసమే అలాంటివి చూపించి జస్ట్ ఫొటోస్ తీసుకున్నాము. అండ్ అక్కడ ఒక సెల్ఫీ స్టాండ్ ఉంది. ఫస్ట్ టైం ఎవర్ ఐ ట్రైడ్ అనమాట. చాలా మంచి అనిపించింది. ఇంకొంచెం మా మమ్మీ కూడా వీడియో తీసుంటే అవుట్ సైడ్ నుంచి ఎట్లుండేదో బాగుండేది అనుకున్నాము. బట్ అది తీసుకోలేదు. ఓన్లీ కెమెరాలోనే రికార్డ్ అయిన క్లిప్ మాత్రము యాడ్ చేశాను నేను అందులో. సో ఇలా నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ నాకు నచ్చిన ప్లేస్ ఏదైనా ఉంటే బాగుంది అని అనిపిస్తే డెఫినెట్గా బ్లాగ్ చేసి నేను ఇలా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఒకవేళ నచ్చితే కనుక, నా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ కూడా చేయండి. మన కువైట్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా రీచ్ అయ్యేలాగా షేర్ కూడా చేయండి. అండ్ ఇప్పటివరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు ఇంకేమైనా డిఫరెంట్ ప్లేసెస్ కానీ బాగున్న ప్లేసెస్ అని అనిపిస్తే కనుక నాకు కమెంట్లో పెట్టండి. నేను విజిట్ చేస్తాను. విజిట్ చేసినప్పుడు కూడా నేను బ్లాగ్ చేస్తాను. అండ్ అందరికీ కూడా తెలిసేలాగా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ అక్కడ రియలిస్టిక్గా వాయిస్ ఓవర్ ఎలా ఉంది అనేది కూడా నేను రాక్ క్లిప్ అనేది పెడుతున్నాను. అండ్ అది కూడా చూడండి. అండ్ సో ఇంతటితో నేను ఇంక ఈ వ్లాగ్ని కంటిన్యూ చేయకుండా ఆపేస్తాను. ఎందుకంటే ఈ ప్లేస్ నుంచి మేము మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళామన్నమాట. సో అది ఇందులోనే యాడ్ చేయట్లేదు, సపరేట్ వ్లాగ్లో పెడుతున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైనోసార్ పార్క్, డైనోసార్ జోన్ అని చెప్పొచ్చు. సాల్మియాలో ఉంటుంది. సో జస్ట్ డూ విజిట్. Wait. करने का ना तुम
मस्त है, मेरा आधा आ रहा है फोटो। हाँ अच्छा है राइट्स, अच्छा है ఎంజాయ్ గా అమ్మ అంత మంచి ఎంజాయ్ మస్తు ఫోటోలు దిగినాం. సెల్ఫీ వీడియోతో ఒక స్టాండ్ ఉంది, అది ఇక్కడ ఎంట్రీ టికెట్ చూపిస్తే ఇచ్చేసారు మాకు. ఏమో అది దానికి ఛార్జెస్ లేదో నాకు తెలియదు కానీ మేము అడగగానే ఇచ్చేసారు. సో అది కూడా మంచి అనిపించింది, సూపర్గా మేము అందరం ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ ట్రైన్ కూడా ఎక్కినాము, చాలా రోజుల తర్వాత ఒక రైడ్ ఎక్కిన అనిపించింది. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. లుక్ వైజ్గా అయితే చూడడానికి చాలా బాగున్నాయి. సో మస్ట్ విజిట్ ప్లేస్ ఇది కూడా పిల్లలు ఉన్న వాళ్ళు. యా సో ఇంతటితో నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మేము ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ గురించి నేను మళ్ళీ ఇంకొక బ్లాగ్లో యాడ్ చేస్తాను. సో తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఐ షో యూ ద బ్యూటిఫుల్ లొకేషన్ వన్ మోర్. బాయ్. దిస్ ఇస్ ఫర్ 2 kg. మమ్మీ ఒకసారి ఇలా మొబైల్ పెట్టి చూడు.